ఫీ రియంబర్స్మెంట్ 7,000 కోట్ల పైనే బకాయిలు ఉన్నాయి. దానికి గత ప్రభుత్వం 4,000 చెల్లించకుండా వెళ్ళిపోయిందని మీరు గత ప్రభుత్వాన్ని నిందించడానికి కాదు కదా మీకు ఓటేసింది, పాలన కొనసాగించడానికి కదా మీకు ఓటేశారు, ముందుకు నడిపించమని కదా ఓటేశారు. నువ్వు అంటే వాళ్ళు చేయలేదని ఏడ్చేవాడు నువ్వెందుకు వచ్చావు ప్రభుత్వంలోకి? నువ్వు చేస్తావని కదా ఓటేసింది. నువ్వు 7,000 రిలీజ్ చేయకుండా 4,000 వాళ్ళు రిలీజ్ చేయలేదని శాతగాని మాటలు మాట్లాడటం ఏమిటి? యూ హ్యావ్ టు రిలీజ్ 7,000 crores ఫర్ ఫీ రియంబర్స్మెంట్. నువ్వు పాత ప్రభుత్వం నిందిస్తూ ఉంటే ఆ పిల్లలకి చదువు వస్తుందా? ఆ పిల్లలకి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుందా? వాళ్ళకి ఎక్కడైనా జాబ్స్ వస్తాయా? హౌ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ లైఫ్? అది మానేసి నువ్వు నిందించుకుంటూ ఉంటే, నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు 4,000 బకా పెట్టావు, అయినా నేను 7,000 ఇచ్చాను గొప్పగా చెప్పుకో. అంతేగాని ఎంతసేపు నిందించుకుంటూ ఉంటే హౌ ఇట్ విల్ బికమ్ ఎ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్? నువ్వు ప్రజల అభివృద్ధి సంక్షేమం ఆలోచిస్తావా? నిందలేసుకుంటూ పాత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ కూర్చుంటావా? అందుకు కాదు ఓటేసింది. కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్, పాలన కొనసాగించమని వేశారు. అది గమనించాలి. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. అంటే ఇంచుమించు 7,200 కోట్లు ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచిపోయింది అంటే 14,000 కోట్లు ఇవ్వాలి. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తాము నెలకి అని చెప్పారు. వారి ప్రకారంగా 1,80,00,000 మంది మహిళలకి ఇస్తామని చెప్పారు. 1,500 చొప్పున ఇస్తే 32,400 కోట్లు అవుతుంది. 2 సంవత్సరాలు గడిచిపోయి 64,800 కోట్లు మీరు మహిళలకి బాకీ పడి ఉన్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మహిళల్ని, ఆడవాళ్ళని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఆడవాళ్ళని మోసం చేసిన ట్రాక్ రికార్డే. ఎందుకంటే మహిళల్ని మోసం చేసే ట్రాక్ రికార్డు గత 14-19లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా అలాగే చేసింది. మీరు ₹1 కూడా లోన్ కట్టాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీ ఎస్హెచ్జి లోన్స్ అన్ని కూడా మేము కట్టేస్తామంటే నిజం అనుకుని వాళ్ళు కట్టడం ఆపేస్తే లక్షల కొలది వడ్డీ పెరిగిపోయింది. 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ ఉంటే ఏప్రిల్ 9వ తేదీన పసుపు కుంకుమని రిలీజ్ చేశారు. సో దాంతో ఏమైపోయిందంటే నిజంగా వీళ్ళు కడతారని 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే అసలు ₹1,00,000 తీసుకుంటే వడ్డీ ₹1,00,000 దాటిపోయింది. ఆ విధంగా ఆ ప్రభుత్వంలో మహిళలు మోసపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ మహిళల్ని మోసం చేశారు. మీరు 64,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళకి బాకీ ఉన్నారు.